అంత వేధించే ప్రశ్నేంట్రా? సమాధానం రాంది దేనికి? అర్థం చేసుకోకపోవడానికి, అపార్థం చేసుకోవడానికి తేడా ఉందా నాన్న? చాలా ఉందిరా. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం చేసుకుంటే చాలా ప్రమాదం. కరెక్టే కదా? నేను అత్తను అర్థం చేసుకుంటున్నానా, అపార్థం చేసుకుంటున్నానా? నాకు తెలిసి నువ్వు అపార్థమే చేసుకున్నావనిపిస్తుంది. కరెక్టే కరెక్టే కరెక్టే, నేను అలాగే అనుకుంటున్నాను. కరెక్టేరా. ఇప్పుడు ఈ అర్థాలు అపార్థాలు ఎందుకురా? నన్ను నేను తృప్తిపరుచుకోవడానికి, నన్ను వేధిస్తున్న ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి. నాన్న, నీకు నాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచింది అత్తే కదా? అందులో అనుమానం ఏముంది? అక్కే నన్నైనా నిన్నైనా అమ్మలా పెంచింది. నీకు అత్త మీద అంతులేని అభిమానం కదా, నమ్మకం కదా? అవును. అమ్మని నమ్మని వాళ్ళు ప్రపంచంలో ఉంటారా? అత్తకి నువ్వంటే ప్రేమ, ప్రాణం, నా మీద ఆపేక్ష కదా? నేనే అనవసరంగా అత్త మనసు బాధ పెట్టానేమోనని ఆలోచిస్తున్నాను. పోనీలేరా, సారీ చెప్పే. అంతా సర్దుమణిగిపోతుంది కదా. నువ్వెందుకు అంతలా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవడం? నేను అదే చేద్దాం అనుకుంటున్నాను నాన్న. కానీ దానికంటే ముందు నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి. ఏ విషయంలోరా? మీరు కాసేపు ఆగండి అంకుల్. అమ్మలా పెంచిన అక్కని నమ్మచ్చు, కానీ అమ్మని మాత్రం పూర్తిగా నమ్మడానికి వీల్లేదు నా దృష్టిలో. ఇప్పుడు ఆవిడ ప్రస్తావన తేకు. సరే నాన్న, అత్త గురించే మాట్లాడుకుందాం. ఇవి ఎవరి కళ్ళు? ఎవరివేంట్రా? మా అక్క కళ్ళు. మరి ఈ నుదురు? మా అక్కదే. ఏంట్రా మా అక్క ఫోటో తీసి పాటుగా చూపిస్తూ నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు? ఊరికే సరదాగా నీ మనసులో మీ అక్క ఎంత బలంగా నాటుకుందో తెలుసుకోవడానికి. ఇవి అత్త చెవులు. ఎస్. ఇది అత్త ముక్కు. ఎస్. ఇవి మా అక్క చేతులరా. నన్ను లాలించి పాలించి పెంచి పెద్దవాణ్ణి చేసిన చేతులు. ఎన్నోసార్లు నన్ను జోకొట్టిన చేతులు, నన్ను దీవించిన చేతులు. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇవి అత్త చేతులు. ఈ చెయ్యి? ఇది మా అక్కదే. కరెక్టే కదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడన్నా. తాతయ్యని చంపింది మా అమ్మ అని నువ్వు గట్టిగా నమ్ముతున్నావు కదా. మా అమ్మ చెయ్యి నెట్టడం వల్లే తాతయ్య చచ్చిపోయాడని అంటున్నావు కదా. ఆవిడ నీచురాలు, హంతకురాలు అని ముద్ర వేసావు కదా. బాగా పరీక్షగా, పరిశీలనగా ఈ వీడియో ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడు నాన్న. ఇక్కడ మా అమ్మ కేవలం తాతయ్యని ఆగండి అంటూ అలా వెనక్కి చెయ్యి తగిలించింది. ఆమె మొహంలో తాతయ్య మీద కోపం గాని, ద్వేషం గాని ఎటువంటివి లేవు. అదే తాతయ్య ఫంక్షన్కి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఎంత ప్రేమగా, ఆపేక్షగా తాతయ్య వంక చూసిందో చూడు నాన్న. అయితే ఏమిట్రా? చూడు నాన్న, తాతయ్య ఎంటర్ అవుతున్నప్పుడు ఏ చెయ్యి అయితే నువ్వు వత్తదని అంటున్నావో ఆ చెయ్య బలంగా తాతయ్యని వెనక్కి లాగింది. ఎందుకు లాగుంటుందంటావు? కారణం ఏమై ఉంటుందంటావు? అక్క
అక్కడే తాతయ్య మీద ఏదో జరిగింది. నాకేదో కుట్రకోణం ఆ అదృశ్యాస్త్రంలో కనిపిస్తూ ఉంది నాన్న. తిరిగి అదే చెయ్యి అమ్మ మీరు ఆగండి మావయ్య అని అంటున్నప్పుడు కూడా తాతయ్య భుజం మీద పడి వెనక్కి బలంగా లాగేసింది. ఎందుకంటావు? వెనక్కి లాగడానికి ఆయన మరణానికి ఏమైనా సంబంధం ఉందేమో ఆలోచించు నాన్న. పరీక్షగా చూసి ఆలోచించు. నీ నమ్మకాలు ఎంత బలంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారో ఆలోచించు నాన్న. క్లారిఫై అయిందా నాన్న? తాతయ్యని ఎవరు చంపారో క్లారిఫై అయిందా? ఇది చూపించడానికే, నీ కళ్ళు తెరిపించడానికే ఇన్ని రోజులు నేను కష్టపడింది. ఈ క్లూలన్నీ సంపాదించింది ఎవరు నీకు ద్రోహం చేశారో, తాతయ్యని చంపిన దోషులెవరో ఇప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుందిగా. అక్క అక్క చూడు, చూడక్క, బాగా చూడు. నీ బతుకు చిత్రం, నీ బుద్ధి ప్రతిరూపం. కన్ఫ్యూజ్ అవ్వకు, కరెక్ట్గా చూడు. చూడత్తా, నువ్వు తాతయ్య మీద వలకబోసిన ప్రేమంతా చూడు. నీ కన్న తండ్రికి నువ్వు చేసిన న్యాయం చూడు. నీ నాటకాలకి తెర తీసే వీడియో అది. చూడత్తా, బాగా చూడు. అడుగు నాన్న, ఇంకా నిలబడి చూస్తావే? నిగ్గది, నిజం తేల్చు. చేసిన దుర్మార్గానికి ఏం సమాధానం చెప్తుందో అడుగు. నాన్న, అమ్మలా పెంచిన అత్త కదా, నీకు అత్తకి కన్న తండ్రి విషయంలో ఆవిడెలా ప్రవర్తించిందో, ఎందుకంత దారుణం చేయాల్సి వచ్చిందో అడుగు నాన్న. చెప్పక్క, ఇదంతా నువ్వే చేశావా? అది అది తాటయ్యకు గొనగొద్దు, స్పష్టంగా నాకు సమాధానం చెప్పు. కన్న తండ్రిని కనికరం లేకుండా ఇంత కసాయి దానిలా ఎందుకు ప్రవర్తించావు? కన్న తండ్రి నీకేం ద్రోహం చేశాడని ఆయన ప్రాణాలు తీశావు. ఏ స్వార్థంతో ఈ దుర్మార్గానికి ఒడికట్టావు? నీకేం అపకారం చేశాడని ప్రాణాలు తీశావక్క? ఇంతకాలం నీకు ప్రేమించే తత్వం ఉందనుకున్నాను, కానీ ప్రాణాలు తీసే లక్షణం ఉందని నేను అనుకోలేదు. ఇంత దుర్మార్గానికి తల పెడతావా?